అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన పార్టీ మన రాష్ట్రంలోనే కాదు, మన పక్క రాష్ట్రాల్లో కూడా చాలా బలోపేతం అవుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కర్ణాటక మాజీ ఎమ్మెల్యే పిఎస్ ప్రకాష్ గారు జనసేన పార్టీలోకి ఆదివారం రోజు నాడు చేరడం జరిగింది. ఈ చేరిక పార్టీకి ఎంతో ఒక ఊపునివ్వడమే కాకుండా ఇంకా చెప్పాలి అంటే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు చూసి మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మరి చిక్పేట్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినటువంటి మరి పిఎస్ ప్రకాష్ గారు జనసేన పార్టీలో చేరడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలామంది మరి జనసేన పార్టీని ఇది ఒక పార్టీయా స్టార్టింగ్లో ఏంటి పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోకుండా ఇవన్నీ అవసరమా, అన్నయ్య చిరంజీవి ఏం చేశారు, మీకు అవసరమా, ఎందుకు అని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత ఎలా పడితే అలాగా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే పోటీ చేశారు, మొత్తం పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోయారు. ఒక్క సీట్ వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. అయినా ఎక్కడ తగ్గకుండా మరి వెనకడుగు వేయకుండా మరి సింహానికి కాస్త ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఒక 2 అడుగులు వెనకేసిందంటే గుప్పించి ముందుకు దూకడానికి తప్ప పారిపోవడానికి కాదు అన్నట్లుగానే పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తన సైన్యాన్ని బాగా బలపరుచుకుని ఎక్కడ తగ్గకుండా నెగ్గే విధంగానే మరి ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించినా, ఇంట్లో విషయాలను కూడా బయట పెట్టినా, మరి ఎటువంటి సంబంధం లేని ఆడవారిని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి నానా విధాలుగా తిట్టించినా సరే సహించాడే తప్ప సహనం కోల్పోలేదు. ఆ సహనానికి ప్రతిఫలమే 2024 ఎన్నికల యొక్క ఫలితం. పోటీ చేసిన అన్ని చోట్ల మరి 100% స్ట్రైక్ రేట్తో, అంటే నాకు తెలిసి దేశంలోనే ఎక్కడా లేని విధంగా 0 to హీరో అంటారు కదా, ఇంకా 0 to ఎక్స్ట్రీమ్ అనమాట. హీరో కూడా కాదు, ఎక్స్ట్రీమ్. ఎందుకంటే ఎప్పుడైతే మరి 2019 ఎన్నికల్లో మొత్తం ఏమీ లేవు, ఒకటి గెలిచినా వృధా అయిపోయింది. అయితే 2024 ఎన్నికల్లో వితిన్ 5 years ఎన్ని కష్టాలు పడినా ప్రజలకు చేరువుగానే ఉండి మరి ప్రతి ఒక్క అవసరాన్ని, అంతేకాకుండా వ్యక్తిగతంగా తన సొంత నిధులను కూడా ఎవరైతే మరి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వారి కుటుంబాలకు అందించడం, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం, ప్రజల్లో ఒక మంచి అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు, ఓకే పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు, మా వ్యక్తి, మా కుటుంబ వ్యక్తి అనే ఒక నమ్మకాన్ని ఆయన గుండెల్లో పెట్టుకుని 2024 ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి బాధ్యతతో పాటు అంతేకాకుండా తాను నిర్వహిస్తున్నటువంటి 5 శాఖలకి కూడా మరి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా, అంతేకాకుండా మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. మరి రోడ్ల విషయం వస్తే అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, అంటే ఇన్నాళ్ళ తర్వాత కూడా రోడ్డు మొహం చూడని గిరిజనుల ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయన స్వయాన వెళ్ళి చూసి నమూనాలన్నీ కూడా లెక్కించి రోడ్లు వేయించడం మామూలు విషయం కాదు. అసలు కరెంటు అంటే ఎలా ఉంటుందో తెలియని ఊర్లకు కరెంటు కూడా తీసుకెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. సో అందుకనే పవన్ కళ్యాణ్ గారిని తన అభిమానులు డెమీ గాడ్ అంటారు. సో ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కష్టపడ్డారు, నిలబడ్డారు. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా మరి జనసేన పార్టీ బాగా బలోపేతం అవుతుందని చెప్పాలి. సో ఇక్కడ ఈ లెటర్ చూస్తే కనుక రామ్ తాలూరి గారు ఎవరైతే జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ ఉన్నారో, సో ఆయన ఏం చేశారు, ఒక లేఖ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక ఏ వామ్ వెల్కమ్ టు శ్రీ పిఎస్ ప్రకాష్, కర్ణాటక ఫార్మర్ ఎమ్మెల్యే ఫ్రమ్ చిక్పేట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ to the Janasena party. Sri P.S. Prakash brings with him significant political experience, having served as an MLA after winning the 1996 by election from the Janata Dal. సో జనతా దళ్లో మరి ఇక్కడ చూస్తే కనుక చాలా సాధారణంగా ఆహ్వానిస్తూ ఎవరైతే పిఎస్ ప్రకాష్ గారు ఉన్నారో, సో ఆయన రావడం మాకు చాలా ఆనందంగా ఉందని ఆయన ఒక లేఖ రిలీజ్ చేయడమే కాకుండా మరి 1996లో ఆయన బై ఎలక్షన్లో జనతాదళ్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా గెలిచి అటువంటి అనుభవం ఉన్న వ్యక్తి మా పార్టీలోకి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా జనసేన పార్టీ కూడా మరి కర్ణాటకలో బాగా బలోపేతం అవడానికి ఇదొక మంచి అడుగు అని చెప్పేసి ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే మనం ఇందాక చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సో జనసేన పార్టీ యొక్క అడుగులు ఏ విధంగా వేసింది, స్టార్టింగ్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలాగుంది. అయితే మరి కూటమి ప్రభుత్వంలో మరి భాగంగా ఉంటున్న జనసేన పార్టీ ఎన్నో మంచి పనులు చేస్తూ, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి రెస్పెక్ట్ ఇస్తూ ఆయన ఆదేశాలను పాటిస్తూ, అంతేకాకుండా మరి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలను కూడా చంద్రబాబు నాయుడు గారు గౌరవిస్తూ, సో ఏ విధంగా అంటే చిన్న ఏమైనా పొరపాట్లు ఉన్నాయంటే ఇద్దరు కూడా ఒక సొంత అన్నదమ్ముల్లాగా
రాష్ట్రాన్ని మన చేతుల్లో ఉంచారు ప్రజలు, ఎలాగైనా సరే రాష్ట్రాన్ని మంచి విధంగా నడపాలని చెప్పేసి ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి రాష్ట్రాన్ని సక్రమంగా చాలా కాపాడుతూ వస్తున్నారు. అంతేకాకుండా ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి ఎక్కడా తగ్గకుండా ఈ విధంగా అయితే కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఉందండి. సో ఈ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు మీద నమ్మకంతో మరి ఈ విధంగా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.